ఆదోనిలో 10th వార్డ్ శానిటేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నానండి హవన్నపేటలో. సో ఈ ర్యాలీ వచ్చేసి స్వచ్ఛ అమృత్ మహోత్సవ్ కింద జరిపాము. సో మేజర్గా దీంట్లో వచ్చేసి గార్బేజ్ కోసం చేస్తున్నామండి. ఇప్పుడు మేము డోర్ టు డోర్ డైలీ కలెక్షన్ చేస్తున్నాము, కానీ తడి చెత్త పొడి చెత్త కలిసే వస్తుంది. పబ్లిక్లో ఇంకా అవేర్నెస్ రాలేదండి. వీలైనంత తొందరగా మాకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించండి. అలాగే మేజర్గా ప్లాస్టిక్ బ్యాన్ అండి. ప్లాస్టిక్ అనేది మేము ఎంత రైడ్ చేస్తున్నా కూడా ఇంకా యూజ్ చేస్తున్నాం. షాప్స్ వాళ్ళు ఏమంటున్నారంటే పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నాము అంటున్నారు. సో పబ్లిక్లో నుంచి అవేర్నెస్ వచ్చి పబ్లిక్ ప్లాస్టిక్ యూజ్ చేయడం స్టాప్ చేస్తే మనకు కూడా యూస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువగా మనకి ప్లాస్టిక్ వల్ల వాతావరణంలో టెంపరేచర్ అనేది పెరిగిపోయి కాలుష్యం వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. సో ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేస్తే బెటర్ అండి. దానికి మేము ఒక్కటే కాదు, వాలంటీర్గా ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేస్తేనే ఇది సక్సెస్ అవుతుందండి. థ్యాంక్ యూ. చేస్తున్నాం సార్, డైలీ హోటల్స్ చెక్ చేస్తున్నాం, ప్లాస్టిక్ రైడింగ్స్ చేస్తున్నాము. ఇప్పటికైతే చాలా వరకు అవేర్నెస్ వచ్చిందండి, చాలా వరకు స్టాప్ చేశారు. కాకపోతే ప్రజల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావట్లేదు. షాప్కి వెళ్ళి ఫస్ట్ కవర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మేము పక్కన నించొని ఉంటాం కదా, మేము అబ్జర్వ్ చేస్తున్నాము, ఫస్ట్ కవర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో పబ్లిక్లో నుంచే కవర్ వద్దు మాకు, మేము ఇంట్లోంచి బ్యాగ్ తీసుకొని వస్తాము అంటేనే ప్లాస్టిక్ అనేది కంప్లీట్గా బ్యాన్ అవుతుంది. అంతవరకు మనం ప్లాస్టిక్ని బ్యాన్ చేయలేమండి. ఎంతసేపునా మేము రైడింగ్ మా సైడ్ నుంచే చేస్తున్నాం, కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ వస్తే బాగుంటుంది. ఇది ఎందుకంటే మీ హెల్త్ కోసమే చేస్తున్నామండి. దీనివల్ల గవర్నమెంట్కి అయితే ఎలాంటి యూజు లేదు. రాబోయే తరాల్లో కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల్ని అరికట్టడానికి మాత్రమే మనం ప్లాస్టిక్ బ్యాన్ అనేది చేస్తున్నాం. వాతావరణంలో కాలుష్యం అనేది పెరిగిపోయి నీటి మట్టం పెరిగిపోతుందండి. అందుకే మనకు టైం కాని టైంలో తుఫాన్లు వరదలు వచ్చి భూమిని ముంచెత్తేస్తున్నాయి. కాబట్టి వీలైనంత తొందరగా మనం ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తే మన ముందు తరాలకు బాగుంటుంది. అలాగే మొక్కలు నాటడం, ఎలా అయితే మనం ప్లాస్టిక్ని బ్యాన్ చేస్తున్నామో అలాగే మొక్కలు కూడా నాటితే వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి అందరం ఆరోగ్యంగా ఉంటాం. నిర్మలాదేవి అండి, 10th వార్డ్ శానిటేషన్ సెక్రటరీ, హవన్నపేట్. పబ్లిక్ మన శానిటేషన్ సెక్రటరీస్, అదేవిధంగా ఆల్ వార్డ్ సెక్రటరీస్, వాలంటీర్స్, మన వర్కర్స్ అంతా పార్టిసిపేట్ చేసి ఈ అమృత మహోత్సవ్ సర్వశిక్షణలో భాగంగా ఈరోజు పబ్లిక్ మన ఆదోని పట్టణంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రతి ఈ ఆటోలు తెప్పించడం జరిగింది. ఇంటింటికి మన మార్నింగ్ డోర్ కలెక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా మనకు తడి చెత్త పొడి చెత్త సపరేట్ చేసుకొని మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గార్బేజ్ అనేది మనం డంప్ యార్డ్కి పోకుండా దాన్ని సైంటిఫిక్గా ఏర్పాటు చేసుకోవడానికి మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనకు మహేంద్ర వాళ్ళు మనకు ఇండస్ట్రీ కూడా పెట్టడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మన పర్యావరణాన్ని కాపాడడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరికీ, ఎందుకంటే ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అంటే ప్రతి ఒక్కరి కోఆపరేషన్ చాలా అవసరము. అందువల్ల ఈ ర్యాలీ ఏర్పాటు చేసి పబ్లిక్లోకి అవగాహన తీసుకెళ్ళడానికే ఈ ర్యాలీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, ప్రతి ఇంటి దగ్గర నుంచి మన వర్కర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా సెగ్రిగేషన్ చేసి తడి చెత్త పొడి చెత్త కంపల్సరీ సపరేట్ చేసి ఇవ్వాలి. అదేవిధంగా ఒక ఆటోలు ఇంటికి వచ్చినప్పుడు కంపల్సరీ ఆటోలకి ఇచ్చేసి ఎటువంటి పరిస్థితుల్లో బయట వేయకుండా చూడడము. ఈ తడి చెత్త పొడి చెత్త వచ్చిన తర్వాత దాన్ని సైంటిఫిక్గా మనం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు పెనుభూతంగా మారుతున్న ఈ ప్లాస్టిక్ నిషేధించాలనే ఉద్దేశంతో ఈ మన గవర్నమెంట్ 1వ తారీఖు నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది 100% బ్యాన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 30 తర్వాత 75 mm మైక్రో నుంచి ఉండే ప్లాస్టిక్ను, అదేవిధంగా డిసెంబర్ తర్వాత 125 ఉండే ప్లాస్టిక్ను మనము బ్యాన్ చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ఒకే రిక్వెస్ట్, ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ను మనం బ్యాన్ చేసి మనం గుడ్డ సంచులు కానీ లేకపోతే పేపర్ను కానీ యూజ్ చేసి మన ఆదోని పట్టణాన్ని ప్లాస్టిక్ నుంచి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే. ప్లాస్టిక్ నిషేధించడం జరిగినది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయము. ఈరోజు ప్లాస్టిక్ బ్యానర్ రాకున్నట్ల బట్ట బ్యానర్ రావాలని ఈరోజు తీసుకోవడం వలన ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోగ్రాము ఎమ్మెల్యే ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో
ఆదేశాల అనుగుణంగా ఈరోజు కమిషనర్ గారు, చైర్పర్సన్ గారు, సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ అందరూ సమిష్టిగా ఆదోన్లో స్వచ్ఛ ప్లాస్టిక్ నిషేధించాలని ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు మీరు కూడా ఈ విషయమే ప్లాస్టిక్ నిషేధించాలని ప్రతి ఒక్కరూ ప్రజల్లో తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు సురేష్, 2వ వార్డు కౌన్సిలర్, బావాజీపేట. జ్వరాలు వస్తున్నాయి, మన పిల్లలకి మన కుటుంబాలకి మనం కాపాడాలంటే ప్లాస్టిక్ని బ్యాన్ చేయాల్సిందే. దయచేసి పబ్లిక్ కూడా మమ్మల్ని కోఆపరేషన్ చేసి ఈ ప్లాస్టిక్ని నిషేధించాం. గుడ్డ సంచిని వాడి మన సంసారాలు, మన కాపురాలు, మన పిల్లల్ని కాపాడుకుందాం. ఓకే, థ్యాంక్స్. నా పేరు సనాఖాన్ మహమ్మద్ ఇక్బాల్, 10th వార్డ్ కౌన్సిలర్.